హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్ దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఈ శారీలోని బ్లౌజ్కి వర్క్ అయితే వేయమన్నారు, వేశాను. శారీ మొత్తం ఇట్లా అయితే వచ్చేసింది. పళ్ళు చూసినట్లయితే రిచ్ పళ్ళు, ఇట్లా రిచ్ పళ్ళు లాగైతే వచ్చేసింది. డిజైన్ చాలా బాగుంది శారీ అయితే. దీనికి కస్టమర్ సెలెక్ట్ చేసిన డిజైన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను. చాలా బాగుంది, సింపుల్ బడ్జెట్లో అయిపోతుంది. చాలా నీట్గా అయితే వచ్చింది. మన వర్క్స్ అన్ని చాలా వరకు రౌండ్ నెక్స్ కదా, ఇది మాత్రం పలక మేడలో వచ్చేస్తుంది. ఈ బూటీస్ అనేది కూడా నేను యాడ్ చేసుకున్నాను పర్టికులర్గా. అండ్ హ్యాండ్స్కి మనకి ఈ బూటీస్ ఇచ్చారు, ఆ బూటీస్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ లుక్ అయితే ఇది యాక్చువల్గా అయితే ఓన్లీ ఇది ఈ పార్టే వస్తుంది, ఈ బూటీస్ అనేది రావు. నేను బాగుండడం కోసం అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. టోటల్గా బ్యాక్ నెక్ లుక్ అయితే ఇది. ఒక్కసారి చూడండి డిజైన్ అసలు ఎంత ఫినిషింగ్తో ఎంత థిక్నెస్గా వచ్చేసిందో. కలర్స్ కూడా ఛాన్స్ ఉన్నాయి. నేను శారీలో కలర్స్కి తగిన విధంగా అయితే నేనైతే ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. హ్యాండ్ కూడా మనకి ఇది బార్డర్ లాగా వచ్చేసి ఇవి బూటీస్ లాగా వచ్చేస్తుంది. హ్యాండ్స్ చూద్దాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే ఇగోని చూడండి, ఎల్బో హ్యాండ్ ఇట్లా అయితే వచ్చేసింది. డిజైన్ ఫినిషింగ్ మాత్రం ది బెస్ట్గా అయితే వచ్చింది. ఫ్రంట్ నెక్ కూడా మనకి స్క్వేర్ నెక్లోనే వస్తుంది. ఒకసారి మీకు ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మనకి మొత్తం కూడా ఈ మధ్య అన్ని రౌండ్స్లు కట్ వర్క్లు అట్లా వచ్చాయి, కానీ ఇలాంటి స్క్వేర్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఈ డిజైన్ సింపుల్గా ఉంటుంది, హెవీగా వచ్చింది. ఇట్లా స్క్వేర్ నెక్లో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. టోటల్గా ఈ డిజైన్ లుక్ అండ్ డీటెయిల్స్ అయితే ఇవి మిషన్లో చూపిస్తూ మీకు మిగతా డీటెయిల్స్ స్టిచెస్ డీటెయిల్స్ మొత్తం అయితే ఇస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ అయితే ఇది, దాని నెంబర్ అయితే ఇది. ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, డిఫరెంట్గా ఉంది, సింపుల్గా ఉంది. ఫ్లవర్స్ కూడా థిక్నెస్ అనేది మీకు అర్థమయ్యే ఉంది కదా, చాలా బాగా వచ్చింది డిజైన్. నార్మల్గా రొటీన్ రౌండ్ నెక్స్లో ఎక్కువ ఉన్నాయి కదా, మనకి ఇట్లాగా పలక మెడలో అయితే ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో బ్యాక్ నెక్, బుటీ, ఫ్రంట్ నెక్, ఎల్బో హ్యాండ్, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ విత్ బూటీస్, ఫ్రంట్ నెక్ విత్ బూటీస్. టోటల్గా అయితే ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి. వీటి స్టిచెస్ డీటెయిల్స్ చూద్దాం. బ్యాక్ నెక్ అయితే 31,869, ఫ్రంట్ నెక్ అయితే 19,776, మనం బూటీస్తో వేసుకున్నప్పుడైతే 25,072 స్టిచెస్. ఒకసారి మీకు కలర్ కాంబినేషన్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సెవెన్ కలర్స్ అయితే ఛాన్స్ ఉంది, అంటే బూటీస్ వరకు సపరేట్గా ఉన్నాయి కాబట్టి అయితే 7 కలర్స్ ఛాన్స్ ఉంది. ఇవి వచ్చేసి నేను క్రియేట్ చేసుకున్నాను డిఫరెన్స్. మామూలుగా అయితే మనకి ఈ బూటీస్ అనేది ఇవ్వలేదు, నేను కస్టమర్ కోసం అయితే నేను ఇట్లా సెట్ చేసుకున్నాను. టోటల్గా ఈ డిజైన్ అయితే ఈ స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవి. కలర్స్ లెక్కకు వచ్చినా కూడా 5 కలర్స్ అనేది మెయిన్. ఈ బూటీస్కి కూడా సపరేట్గా నేను కావాలని సెట్ చేసుకున్నాను. ఎందుకంటే కలర్ కాంబినేషన్ అనేది మనకి నచ్చినట్టు ఇవ్వచ్చు. మళ్ళీ కంటిన్యూషన్లో మళ్ళీ వీటికి పీరప్గా ఇస్తే మ్యాచింగ్ అనేది కొంచెం ఒక్కోసారి ఇష్యూ అవుతుంది. దానికోసం అయితే వాటికి కలర్స్ సపరేట్ ఇచ్చుకున్నాను. నెక్లో మాత్రం మనకి 5 కలర్స్ ఛాన్స్ అయితే ఉంది. టోటల్గా ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈరోజు ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్ దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పేపర్ సిల్క్ అంటాం కదా, అట్లాగైతే వచ్చేసింది. క్లాత్ డెలికేట్గా ఉండడం వల్ల లైనింగ్ సపోర్ట్ అయితే ఇచ్చేసి వర్క్ చేశాను. వీళ్ళు మాత్రం కచోరకు డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. డిజైన్ చూసినట్లయితే ఈ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ మాత్రం 2 కలర్స్ ఛాన్స్ ఉంది కాబట్టి హెవీగా కనిపించేది అంతా శారీ షేడ్ వచ్చేసి ఇది వచ్చేసి గోల్డ్ షేడ్ తీసుకుని. యాక్చువల్గా వీళ్ళది గోల్డ్ జరీ అయితే ఏం లేదు, శారీ మొత్తం కూడా థ్రెడ్ వేయను, కానీ ఓన్లీ థ్రెడ్తో కన్నా కొంచెం అని జరీ యూస్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో దీంట్లో ఉన్న ఈ గోల్డ్ షేడ్కి మ్యాచింగ్గా జరీ అయితే తీసుకొని వేశాను. మనకి సెంటర్ లైన్ అంతా కూడా ఇట్లా డాట్స్గా కుట్టేసి అవుట్ లైన్ కుడుతుంది. ఇది వచ్చేసి కచోరకు వచ్చేసి ఇది చిన్న బుటీ కచోరకు లాగా వస్తుంది. ఈ యాక్చువల్గా అయితే ఈ డిజైన్కి బూటీస్ కూడా వాళ్ళు ఇవ్వలేదు, ఇది నేనైతే మేక్ చేసుకొని ఇట్లాగైతే బూటీస్ లాగా వేసేసి పెట్టేశాను. చాలా బాగుంది, విడిగా చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియోకి మీకు ఏమైనా కొంచెం డల్గా కనిపించినప్పటికీ రియల్గా చాలా బాగుంది. ఫ్రంట్ నెక్ కూడా యాజ్ యూజువల్. హ్యాండ్ వచ్చేసి వీళ్ళకి హెవీ హ్యాండ్, అంటే ఇదే డిజైన్ బూటీస్ కూడా పెద్ద ఇచ్చిన 2 రావడం వల్ల లుక్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ చూడండి, ఇట్లా రావడం వల్ల చాలా నిండుగా హెవీగా కూడా ఉంది కదా, చాలా నీట్గా అయితే వచ్చింది డిజైన్. ఈ డిజైన్ నెంబర్ ఏంటి, స్టిచెస్ ఎన్ని, కలర్ కాంబినేషన్స్ ఆల్రెడీ చెప్పేశాను. మీకు అవి కూడా చూపిస్తూ మిషన్లో డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయొచ్చు. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో ఎల్బో హ్యాండ్, బూటీ, ఫ్రంట్ నెక్, షార్ట్ హ్యాండ్, అంటే ఎల్బోల పైన బూటీస్ అనేది సపరేట్గా ఇచ్చున్నారు. బ్యాక్ నెక్ విత్ బూటీస్, బ్యాక్ నెక్ విత్ బూటీస్, వితౌట్ బూటీస్, ఫ్రంట్ నెక్ విత్ బూటీస్. టోటల్గా ఈ డిజైన్ అయితే ఇవి పార్ట్స్. ఒకవేళ ఎల్బో వేసుకున్న పంతి 28,388. ఫ్రంట్ నెక్ కూడా బూటీస్ అని చూపిస్తానులేండి, మీకు కంఫర్ట్గా ఉంటుంది. బూటీస్ కూడా యాడ్ చేస్తే ఎంత టైం పడుతుందని. అంటే నేను వచ్చేసి ఈ డిజైన్లో ఉన్న బూటీని చూస్ చేసుకొని వేసుకున్నాను. మీరు అనేది మీ చూసింగ్. బార్డర్ కాదు, షార్ట్ హ్యాండ్కి వచ్చేసరికి 19,931. బూటీస్ బ్యాక్ నెక్ విత్ బూటీస్ వచ్చేసి 30,490. ఫ్రంట్ నెక్ విత్ బూటీస్ వచ్చి 10,529. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి. వీటి కలర్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. 2 కలర్స్ ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డిజైన్లో మొత్తం 2 కలర్స్ ఛాన్స్ ఉంది. వీటి డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ వచ్చేసి ఇది. దాని నెంబర్ అయితే నేను ఈ నెంబర్ డిజైన్ అయితే నేను యూస్ చేసుకున్నాను. ఫినిషింగ్ మాత్రం ఇబ్బంది ఆ మాట లేకుండా చాలా బెస్ట్గా అయితే వచ్చింది. డిస్టర్బెన్స్ అన్నమాట కూడా నాకైతే ఏమేం లేదు. ఈ డిజైన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇప్పుడు చూపించాను. నెక్స్ట్ ఇంకో సింపుల్ డిజైన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్, దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. శారీ వచ్చేసి మంగళగిరి పట్టు అంటాం కదా, అలాంటి శారీస్. వాటికి వచ్చేసరికి మనకి ఇట్లా బార్డర్ అయితే వచ్చింది. కాకపోతే ఈ కస్టమర్ వచ్చేసి సింపుల్గా కావాలని చెప్పారు. వాళ్ళ కోసం వీళ్ళ శారీలో బూటీస్ చూసారు కదా, చెక్స్గా ఉన్నాయి కదా, బాక్సెస్గా ఉన్నాయి కదా. అందుకని వీళ్ళకి నేను రిఫర్ చేసిన డిజైన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఈ డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. బట్ ఫిల్లింగ్ అనేది చూస్తున్నారు కదా, ఒక నాట్ వచ్చేసి మొగ్గల్లాగా వచ్చి ఈ బాక్స్ వస్తుంది. బాక్స్కి కూడా మళ్ళీ అవుట్లైన్ వస్తుంది చూడండి. దానివల్ల డిజైన్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచింగ్గా ఉంటుందని నేనైతే ఇది రిఫర్ చేశాను. వీళ్ళకి సింపుల్గా కూడా కావాలన్నారు. చాలా నీట్గా అయితే ఉంటుంది డిజైన్. ఇదంతా కూడా వీళ్ళది ఈ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా మనకి ఇంతవరకే వస్తాయి బూటీస్ అనేది. ఈ మళ్ళీ నేను అడిషనల్గా సెట్టింగ్ చేసుకొని వేసుకున్నాను. హ్యాండ్ వచ్చేసరికి మనకి జరీ బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ కింద ఈ చిన్న బార్డర్ అనేది అటాచ్మెంట్ ఇచ్చేసి సింపుల్గా అయితే చేసుకుంటున్నాము. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా యాజ్ యూజువల్ మనకి అట్లాగే కంటిన్యూ అయితే అయిపోతుంది. డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఈరోజు ఈ డిజైన్తో పాటు వేరే డిజైన్ వీడియో కూడా యాడ్ చేస్తాను. అంటే ఇది జస్ట్ సింపుల్ డిజైన్ కాబట్టి, కాకపోతే ఫినిషింగ్ ది బెస్ట్గా అయితే వచ్చింది కాబట్టి మీకు ఒకసారి అయితే రిఫర్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. స్కూల్స్కి వెళ్ళే టీచర్స్కి కానీ అట్లా సింపుల్ శారీస్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి డిజైన్ సజెస్ట్ చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ నెంబరు అన్నీ కూడా మీకైతే కంటిన్యూషన్లో చూపిస్తాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయినా కూడా మీకు ఒకసారి లుక్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ నెంబర్ అయితే ఇది. ఈ నెంబర్ డిజైన్ అయితే నేను యూస్ చేశాను. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. అవుట్లైన్ ఉండడం వల్ల సింపుల్ డిజైన్ అప్పటికి చాలా నిండుగా, అంటే ఫిల్లింగ్ వర్క్ అనేది చాలా నీట్గా క్లారిటీగా అర్థమవుతుంది. డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ అనేది తప్పకుండా ట్రై చేయొచ్చు. అంటే నార్మల్ ఫ్లవర్స్ అట్లా కాకుండా ఈ డిజైన్లో ఇట్లా బాక్సెస్గా రావడం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో బ్యాక్ నెక్ బూటీ, ఇదొక బూటీ, ఫ్రంట్ నెక్, బార్డర్ హ్యాండ్, షార్ట్ విత్ బూటీస్, ఎల్బో విత్ బూటీస్, ఎక్స్టెన్షన్ పార్ట్. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి. వీటి స్టిచెస్ డీటెయిల్స్ చూసినట్లయితే బ్యాక్ నెక్ 23,203, ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 7,239, ఎల్బో హ్యాండ్ అయితే 15,389, షార్ట్ హ్యాండ్ అయితే 12,447. దీని బూటీస్ అనేది నేను యాడ్ చేసుకొని పెట్టుకున్నాను, బట్ అది వేరే హోల్డర్లో ఉన్నట్టుంది. దానికి ఒక 5,000 స్టిచెస్ అడిషనల్గా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 23 ఉన్నాయి కదా, 28,30,000 అనేది అప్రాక్సిమేట్గా వేసుకోవచ్చు. టోటల్గా ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. వీటి కలర్స్ ఛాన్స్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను. టోటల్గా 5 కలర్స్ అయితే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ అయితే స్కిప్ అవుతుంది, 4 కలర్స్ అయితే ఛాన్స్ ఉంది. ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ 3 డిజైన్స్ సంబంధించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుద్దనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది.